ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనము చూసుకుందామండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. యేసు ప్రభువారు చాలా జ్ఞానంగా అనేకులకు అర్థమయ్యేలాగా బోధించాడు. ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే మనం చాలా మెలకుగా ఆత్మీయ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలని యేసుప్రభు వారు హెచ్చరిస్తూ ఉన్నారు. మరి మనం ఎంతవరకు జాగ్రత్తగా ఉన్నామో అది మనకే తెలుసు. జాగ్రత్త అనగా ఏదో ఒకరు నేర్పిస్తే వచ్చేది కాదండి. దేవుని బిడ్డలారా, పిక్ పాకెట్స్ ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. లేదా దొంగలు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. పిచ్చి కుక్కలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. మరి రకరకమైన జాగ్రత్తలు మనం చూస్తూ ఉన్నాం. బస్ స్టాండ్లో ఉన్నా, లేదా పెద్ద పెద్ద బ్యాంక్స్లలో ఉన్నా కూడా, లేదా చాలా ఇంపార్టెంట్ స్థలాలలో ఉన్నప్పుడు, ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు మీ యొక్క వస్తువులకు మీరే బాధ్యులు అని అంటారు. అలాగనే నేను అంటాను, నీ భక్తికి అనగా నీ ఆత్మీయ జీవితానికి నువ్వు బాధ్యురాలివి. నీ విశ్వాసానికి నువ్వే బాధ్యురాలివి. నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నా విశ్వాసాన్ని కాపాడుకోవాలి, జాగ్రత్త వహించాలి. సో వీ హ్యావ్ టు బి వెరీ అలర్ట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దేవుడు మనకిచ్చిన ఈ కొద్దిగా సమయాన్ని, మన ఈ భక్తి యొక్క ప్రయాణాన్ని చాలా జాగ్రత్తగా మనం కొనసాగించాలి ఆయన కృప ద్వారా. చూడండి దేవుని బిడ్డలారా, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే మనం ఈ లోకములో పరలోక సంబంధమైన విషయాలు వింటున్నామా, లేదా నరకానికి వెళ్ళిపోయే సంబంధాల విషయాలు వింటున్నామా? ఏ విషయాల గురించి మనం శ్రద్ధ కలిగి ఉన్నామో, ఆసక్తి కలిగి ఉన్నాం, వినుచున్నాం? బైబిల్లో మనం చూసినట్లయితే హవ్వ, ఆదాము భార్య, మొదటి స్త్రీ, మరి దేవుడు ఏర్పరచబడిన వివాహమే కానీ అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకొని ఎవరో ముఖము తెలియని వ్యక్తితో సంభాషించుకుంటూ, అతడేదో మాట్లాడుతున్నాడు, అతడేదో చాలా మంచి కబుర్లు చెప్తున్నాడు, నాకు అవి చాలా తీపి అనిపించుకున్నది ఆ హవ్వకు. కాబట్టి అనగా ఈ సాతాను సర్పంలో జొరబడి హవ్వ దగ్గరికి వచ్చాడు. ఎలాంటి ప్రశ్న వేశాడు ఆమె చెవిలో? ఇది నిజమా అని అంటున్నాడు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమును నేను మీరు తినకూడదని దేవుడు చెప్పారా? అంటే దేవుడు చెప్పడం అంటే అబద్ధం చెప్తాడా? గమనించండి, జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. దేవుడు ఏదైనా చెబితే అబద్ధం చెప్తాడా? దేవుడు అంటేనే వెలుగు, దేవుడు అంటేనే సత్యం. మరి ఎందుకు డౌట్ దానికి? చాలామంది క్రైస్తవులకు చాలా డౌట్ అండి. ఇది ఎందుకు అలాగ జరిగింది? దేవుడు ఈ మాట ఎందుకు వాడాడు? సేవకులు ఎందుకు ఇలాగ చెప్పారు? డౌట్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు విశ్వాసంలో సాగిపోలేరు. డౌట్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా శోధనను జయించలేరు. ఎప్పటికైనా ఫెల్ డౌన్ పడిపోతారండి, విశ్వాసంలో బలహీనలు అయిపోతారు. దేవుడు చెప్పింది నమ్మాలా, వాక్యం చెప్పినట్టు చేయాలా. సేవకులు బోధించారంటే దాన్ని విని దాని ప్రకారంగా నడవండి.
ప్రశ్న వేయబాకండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోబాకండి. కాబట్టి దేవుని బిడ్డలారా, సర్పం చాలా కుయుక్తిగా అవ్వ దగ్గరికి వచ్చింది. అంటే సాతాను సర్పంలో జొరబడి వాడుకున్నాడు సాతాను సర్పాన్ని. ఎవరైతే భక్తి జీవితంలో నటిస్తారో అలాంటి వారు దయ్యం ప్రవేశిస్తుంది. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను దేవుని కొరకే వాడబడాలి. ఎప్పుడు కుటుంబాలు పాడవుతున్నాయి తెలుసా? విశ్వాసం తగ్గిపోయినప్పుడు, ప్రార్థన జీవితం తగ్గిపోయినప్పుడు, దేవుని మీదనే అనుమానం వచ్చినప్పుడు. ఇక్కడ చూడండి ఎలాంటి సందేహము. దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ అంటదో, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదు అని చెప్పాడు. ఇక్కడ కలుపుతుంది, హవ్వ కలుపుతుంది. ఏమంటే ఒక మాట, వాటిని మీరు తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పినని సర్పముతో. నేను ఈ సర్పం గాడికి చెప్పాలంత అవసరమా? ఇంపార్టెంటా? వాడేమన్నా వాడికి చెప్పాల్సినంత అవసరం ఉందండి? ఒరే నువ్వు ఎవర్రా, ఎందుకు వచ్చావురా నా కుటుంబంకు, అసలు నీకేం పని ఇక్కడ, ఎప్పుడు నీ ముఖం చూడలేదే నేను, నువ్వు మనిషి క్రొత్తగా ఉన్నావే. దేవుని బిడ్డలారా, ఎప్పటికీ మాటలు పెట్టకూడదండి. ఎప్పటికీ టైం వేస్ట్ చేయకూడదు. టైం వేస్ట్ చేస్తున్నావంటే అందులో నుండి వస్తాడు సాతాను. అనవసరమైన మాటలలో బైబిల్ అంటూ స్పష్టంగా చెప్తుందండి, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. ఆ దోషమే తెచ్చి పెట్టుకుందండి కాపురం మీద హవ్వ. అయ్యా నువ్వు ఎవరివి, నా భర్త లేడు, నువ్వు కాబడితే నా భర్త వచ్చిన తర్వాత మాట్లాడుదులే, అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అప్పుడు మా ఆయన ఉన్నప్పుడు చెప్పండి అని చెప్పాలండి. హవ్వకు అంత జ్ఞానం లేదు, చాలా సొంత పెత్తనం చేసిందండి. దేవుడి పండు తినబాకన్నాడు, తింటే ఏమైతే చూద్దాము. ఏమండి, పాపాన్ని శనకవద్దు, అది చిన్నగా కొద్దిగానే ఉంటుంది, తుదకది చాలా పెద్దగా మారిపోయి నీ జీవితాన్ని పతనం చేస్తుంది. అందుకని యేసయ్య అంటున్నాడు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్తగా వినండి అనటంలే, చూచుకోండి. ఎదుటివాడు ఏం చెప్తున్నాడు, ఎదుటి స్త్రీ ఏం చెప్తుందో నీ విశ్వాసాన్ని బలపరిచేదేనా నువ్వు వినేది? నువ్వు ఎదుటి వారి నుంచి చెప్పే మాటలను విన్నప్పుడు నీ ప్రార్థన సమయం ఏమైనా పెరుగుతుందా? నీ బైబిల్ వాక్య ధ్యానం పెరుగుతుందా? ఎదుటి వారు నీకు ఏదో చెప్తున్నారంటే దేవుని మీద నీకు విశ్వాసం కలుగుతుందా? దైవజనుల మీద నీకు విశ్వాసం కలుగుతుందా? పగ కలుగుతుందా? నీకు వ్యతిరేకమైన భావాలు వస్తున్నాయంటే సాతాను ఎక్కడ నీ హృదయంలో దాగి ఉన్నాడు, పొంచి ఉన్నాడు అని అర్థం. సంథింగ్ దేర్ ఇస్ రాంగ్ ఇన్ యువర్ హార్ట్. వై యు ఆర్ గివింగ్ ఛాన్స్ టు ది సాటన్? ఎందుకు సాతానుకు నువ్వు అవకాశం ఇస్తున్నావు సోదరి సోదరుడా? చాలా మంది అలాగ బలహీనమైన మాటలు విని వారి భక్తి సమయాన్ని, భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఆరంభంలో నేను బాగా వచ్చేవాడిని అండి చర్చికు, ఈ మధ్యకాలం నాకు ప్రార్థన అంటే తగ్గిపోయింది, ఈ మధ్యకాలం అంటే ప్రార్థన అంటే నాకు ఆసక్తి లేదు, బైబిల్ మీద నాకు మనసు వెళ్ళటం లేదండి అని అంటూ ఉంటారు. ఎందుకంటే నీ సహవాసం సరిగా లేదు. ఎవరితో మాట్లాడుతూ ఉన్నావు నీవు ఎవరితోనైనా కలిసి మాట్లాడితే నీలో ఉజ్జీవం రావాలా, దేవుని పట్ల నీకు ఆసక్తి రావాలా, ఆయన గురించి వినటం వల్ల నీకు విశ్వాసం కలుగును అని ఉంది బైబిల్లో. ఏమి వింటున్నావు? ఏ విషయంలో నువ్వు బలంగా ఉంటున్నావు? దేవుని మాటలు వింటుంటే, భక్తుల గురించి వింటుంటే నువ్వు దినదినము నూతన బలమును సంపాదించుకుంటావు. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయనికి ఇష్టపడతావు. నువ్వు ఒక భక్తుడివి, ఒక భక్తురాలు అవుతావు. నువ్వు బలహీనతలు ఎన్నుకుంటా, బలహీనుల వైపు చూసుకుంటా నువ్వు నీ జీవితాన్ని కొనసాగించావనుకో, నువ్వు ఏమి వింటావో నీ జీవితం అదే. నువ్వు మంచిది విన్నావనుకో మంచిగా జీవిస్తావు. నువ్వు బలహీనమైన వాటిని విన్నావనుకో నీ బ్రతకంతా బలహీనమైపోతుంది. అలాగని మరలా అంటాడు యేసు ప్రభువారు, మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. చాలా మెలుగుతూ ఉండాలి దేవుని బిడ్డారా.
సాతాను సర్పములు వచ్చి హవ్వను మోసం చేశాడు. చాలా తేలికగా దేవుని దీవెన నుంచి దూరం తీసుకుపోయినాడు సాతాను ఆదామును హవ్వను. ఏదైనా తోటల నుంచి బయటికి నెట్టేసే విధంగా కారకుడైనాడు సాతాను డైరెక్ట్గా రాలేదండి. పరలోకం నుంచి కిందికి పడద్రోయబడడం చరిత్ర మనకు తెలుసు. వాడు గర్విష్టి, తిరుగుబాటోడు, వాడు చెడిపోయి కాకుండా అనేకులు చెడగొడతాడు. దేవుడు భూమి మీద ఏదో ఒకటి తయారు చేశాడు కదా, తన పోలికలో మనిషిని తయారు చేశాడు కదా. నాకే పరలోకం దక్కలేదు, వారికి ఎందుకు నేను అవకాశం ఇస్తాను, నేను నాశనం అవుతాను, వారిని నాశనం చేస్తాను. నాశనం అయ్యే వ్యక్తి మాటలు వింటావా? భక్తిలో దిగజారిపోయిన వారి మాట వింటావా? కనీసం 24 గంటలలో 2 గంటలు కూడా ప్రార్థన జీవితం లేని వారి యొక్క బలహీనమైన మాటలు వింటావా? సహోదరి సహోదరుడా, నువ్వేం కుటుంబాన్ని కట్టుకుంటావు చెప్పు. ఎప్పుడు చూసినా కొంతమంది వాళ్ళ గురించి వీళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటారండి. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు అడగలేరా, అవు కానీ నీ జీవితం ఎందుకు ఇలాగుంది, మరి నువ్వు ఎందుకు ఇలాగ చేసావని ఎప్పుడైనా ప్రశ్నించావా, అడిగావాను? మరి నువ్వు ఇంత మంచోడివైతే మరి నీ బ్రతుకు ఇలాగుంది, మరి నువ్వు ఇంత మంచిదానివైతే మరి నువ్వు ఇంకా ఇలా ఎందుకున్నావు, మరి ఆత్మ జీవితంలో నువ్వు ఇంకా బలపడలేదే, మరి నీ సాక్ష్యం మీద ఇంత నీచంగా ఉంది అని ఎప్పుడైనా అడగగలిగినావా? అది అడగవు. ఎందుకంటే నీకు ఆ మాటలు బాగా తీయగా తీపిగా సువార్తలకు ఉంటాయి. ఎందుకంటే నీ హృదయం కూడా చెడిపోయినది. ఒక బలహీనమైన మాటలు వింటున్నావంటే నువ్వు బలహీనరాలివి. నీ విశ్వాసాన్ని భంగం చేసి నరకానికి తీసుకొని వెళ్ళిపోతాయి అలాంటి బలహీనమైన మాటలు. బలహీనులు జారిపోయిన వాళ్ళు నీ దగ్గరికి వస్తే నువ్వు అలాంటి వారితో సాహసం చేయకూడదు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, మెలుగుతూ ఉండాలి. హవ్వ మోసపోయిందండి. మొత్తానికి శత్రు మాట విన్నది, బలహీనమైపోయింది. నువ్వు ఎవరితో సాహసం చేస్తున్నావు? ప్రార్థన పర్వతన, దేవుని శక్తి ఉన్న వాళ్ళతన? ఓ నా సహోదరి, నా సహోదరుడా, నువ్వు బలవంతుడు కావాలని దేవుడు చెప్తా ఉన్నాడు. నువ్వు బలహీనమైతే అట్ట దేవుడు బాధపడడా? నువ్వు బలవంతుడు కావాలని, నువ్వు దేవుని కొరకు బలమైన కార్యాలను చేయాలి. నువ్వు బలహీనమైతే అట్ట దేవుడు బాధపడతాడు. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. తిమోతి రాసిన 2వ పత్రికలో అంటున్నాడు పౌలు గారు, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృప చేత బలవంతుడు కమ్ము. చూడండి, క్రీస్తు యేసు నందున్న కృప చేత, దేవుని కృప చేత బలవంతుడు కమ్ము. నువ్వు బలహీనుడు కావు. హవ్వ బలహీనురాలైపోయింది. ఏమండి, ఎప్పుడైతే నువ్వు చెప్పుడు మాటలు వింటావో బలహీనరాలు అయిపోతావు. నీవు కూడా భక్తిలో ఫెల్ డౌన్ పడిపోతావు. నువ్వు బలహీనరాలు అయిపోతావు. నువ్వు బలవంతుడు కాలేవు. దేవుడు నీతో ఉండే విధంగా నువ్వు ప్రవర్తించాలి. నిన్ను విశ్వాసములు బలపరిచే విషయాలే నువ్వు వినాలి. నీలోనికి వెళ్ళిపోని వాళ్ళ లోపలికి, అవి ఇనికిపోవాల లోపలికి. జాగ్రత్త నా సహోదరి, నా సహోదరుడా. మీరెట్టి కొలతతో కొలుతారో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. యేసయ్య చాలా మెలుకులు చెప్పాడండి. వినేది ఏదో భక్తి సంబంధమైన వినండి. ఎప్పటికైనా దేవుని బిడ్డలారా, నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మేము బ్రతిమలాడుకుంటున్నాను, ఆ బలహీనత ఈ బలహీనతలు, వారిట్ట వీరిట్ట, ఆ సేవకుడిట్ట ఈ సేవకుడిట్ట, ఆయనెట్ట ఈమెట్ట, అలాంటి విషయాలు ఎప్పుడు మాట్లాడబాకండి. అది నీ పని కాదు. దేవుడికి అన్నీ తెలుసు. నీ సంగతి నువ్వు చూసుకో. నమ్మకంగా ఉండవు. నువ్వు నమ్మకంగా ఉంటే నీ జీవితంలో నీకు తెలియకుండానే ఆశీర్వాదాలు నీ ముందు దిగుతాయి. నీ హృదయ స్థితిని బట్టి నీ జీవితం ఉంటుందమ్మా సహోదరుడా. నీ హృదయ స్థితి బట్టి నీ జీవితం ఉంటుంది. దేవుడు నీకు నాకు ఏమైతే ఇచ్చాడో అందులో నమ్మకం ఉండాలి. గమనించండి, ఒక విషయం చెప్తాను. ఒక పెద్ద కాంట్రాక్టర్ గారు ఉండేవారు. హి వాజ్ ఎ గుడ్ కాంట్రాక్టర్.
ఏ బిగ్ మ్యాన్. అయితే ఆయన దగ్గర ఒక వృద్ధుడు ఉండేవాడు, వడ్రంగి మేస్త్రి. చాలా చక్కగా పనిచేసేవాడు, చాలా నమ్మకంగా ఉండేవాడు. కానీ వృద్ధాప్యం వచ్చేసింది కాబట్టి నేను ఇక రిటైర్మెంట్ తీసుకుంటే బాగుంటుందేమో అనుకున్నాడు ఈ వృద్ధుడు వడ్రంగి. అనుకొని ఒకరోజు వచ్చి, అయ్యగారు మరి నేను తగ్గిపోయాను, ఇప్పుడు నేను రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నానయ్యా అని అన్నాడు. సర్లే అయ్యా, మరి నువ్వు ఎట్టైనా దిగాలనుకుంటున్నావు కాబట్టి నీ వృత్తి నుంచి ఒక చిన్న పని ముగించి ఒక మంచి ఇండ్లు కట్టి నీవు దిగుదులే అన్నాడు. సరేలేండి అని ఒప్పుకున్నాడు ఈ వృద్ధుడు. ఇక మనసు ఉండి లేక, ఇంట్రెస్ట్ లేక ఏదో పని ప్రారంభించాడు. ఇక ఇంటి నిర్మాణం స్టార్ట్ అయింది, చేస్తా వచ్చాడు. ఏదో రీతిగా పూర్తి అయింది. ఇక కాంట్రాక్టర్ గారి దగ్గరికి వచ్చేసాడు ఈ వడ్రంగి వృద్ధుడు మేస్త్రి. అయ్యా, పని అంతా అయిపోయింది, ముగించానండి అన్నాడు. సరే అయ్యా, మరి నువ్వు రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నావు, మంచిది. దాదాపు కొన్ని సంవత్సరాలు నా దగ్గర నమ్మకంగా పనిచేసావయ్యా. మరి నా హృదయంలో ఒకటి ఆశించాను, నేను ఎన్నో ఏళ్ళు నాతో ఉన్నావు, నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. ఇదిగో ఈ కట్టిన ఇండ్లే ఉంది కదా, ఈ ఇంటిని నీకు బహుమానంగా ఇస్తున్నాను అని అన్నాడు ఆ వృద్ధునితో. వెంటనే ఈ వడ్రంగి మేస్త్రి హృదయము కదిలిపోయిందండి. ఏమనుకున్నాడు తెలుసా మనసులో? అయ్యో, ఈ ఇండ్లు నాకు మీరు ఇస్తారని నాకు ముందే తెలిసి ఉండింటే నేను ఎంత ఆసక్తితో ఈ ఇంటిని కట్టేవాడిని, ఎంత ఇంట్రెస్ట్గా నేను ఈ ఇంటిని నిర్మించేవాడిని, కట్టేవాడిని కదా, ఎంత పని అయింది అని మనసులో నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు, ఏడ్చాడండి. దేవుని బిడ్డలారా, జాగ్రత్త. మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. ఆ కాంట్రాక్టరు చాలా మంచి మనసుతో, చాలా మంచి హృదయంతో, అయ్యా నువ్వు ఇన్ని సంవత్సరాలు నాతో ఉన్నావు, నీకేదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. ఎంత మంచి మనసు చూడండి కాంట్రాక్టర్ది. కానీ ఇతని నమ్మితే ఇతను ఏం చేశాడండి వడ్రంగి వాడు? హృదయమంతుడు చేశాడు, పని చేయలేదే. అంటే తన కుయుక్తి తననే బాధ పెట్టింది, తినేసింది. యజమానుల దగ్గర ఎవరైతే పని చేస్తున్నారో వారు నమ్మకంగా ఉండాలి. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఇచ్చింటాడు, ఒక పని ఇచ్చింటాడు. ఆ పనిని నమ్మకంగా చేసుకోవాలి. నేను దేవుడు చూస్తున్నాడని భయం కలిగి చేయాలి. నా సహోదరి, నా సోదరుడా, నువ్వు ఎవరివైనా సరే, ఎక్కడ పని చేస్తున్నావో నాకు తెలియదు, అక్కడ నువ్వు నమ్మకంగా ఉన్నావా? నువ్వు చిన్న పన్ను నమ్మకం ఉంటే నీకు పెద్ద పని అప్పగిస్తారు. నేను మా సేవలో ఎంతోమందికి పరీక్ష పెట్టాను. నేను ఒకసారి ఒక యవనస్తునితో, అరే అబ్బాయి, మనకు బుధవారము తర్వాత శనివారం ఉపవాస ప్రార్థనలు ఉంటాయి కదా సాయంకాలము, అలాగనే శుక్రవారము సహోదరులకు ప్రార్థన కూడిక ఉంటుంది, కాబట్టి నీ పనులు ఏదైనా ఉంటే ఉదయకాలం అంతా ముగించుకో. అలాగా టైం గ్యాప్ ఉన్నప్పుడు సాయంకాలం పూట మందిరం దగ్గరికి వచ్చి అక్కడ ట్యాంకులు, బయట ట్యాంకులు ఉన్న నీళ్లు తెచ్చి మందిరంలో పోయినాయన, వీలైతే టెంకాయ షెట్లో కూడా నీళ్లు పోస్తూ ఉండు అని ఒక చిన్న పరిచర్య అప్పగించానండి. కొత్తగా వస్తున్న ఒక యవనస్తునికి చిన్నగా భక్తి నేర్పిస్తా ఉన్నాను. ఒక పరీక్ష పెట్టాను నేను.
సరే ఆ పనులు ఈ పనులు ఏమో నమ్మకం ఉన్నాడు కదా, ఇది కూడా ఎంత నమ్మకం చేస్తాడో చూద్దామని పరీక్ష పెట్టాను. సరిగా నేను గమనిస్తే నేను చెప్పి దాదాపు ఒక వారం అయింది, 10 రోజులైంది. ఇతని అడ్రస్ లేడండి, కనిపించడం లేదు నాకు సరిగా. వస్తే వస్తాడు ప్రార్థనకు, లేకపోతే తప్పించుకుంటాడు. చాలాసార్లు బాధపడ్డాడు, ఏంటి ప్రభు ఇతని పరిస్థితి, ఇంతకితడు నిలబడతాడా భక్తిలో లేకపోతే జారిపోతాడు అనుకున్నాను. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, ఎన్నోసార్లు ప్రేమతో పట్టుకుని వచ్చాను దేవుని సన్నిధికి. ఎన్నోసార్లు హెచ్చరించాను కూడా ప్రేమతో. నా ప్రేమ అర్థం కాలేదు అతనికి. కారణం ఏమంటే ఎక్కడనో చెడు విన్నాడు, చెడు బోధ విన్నాడు. హవ్వ ఏం చేసింది? చెడు బోధ విన్నది. ఏదెన్ తోటలో ఉండగలిగినదా? లేదు. అది పరిశుద్ధులైన దేవునితో సావాసం అండి. ఆదాము హవ్వలకు భార్య భర్తలు ఇద్దరు దేవునితో నడిచేవాళ్ళు. వాళ్ళ నిత్యము ఏదైనా తోటలో సంతోషము కోల్పోయినారు. ఈ యవనస్తుడు కూడా అలాగనే ఆఖరణ తన కుటుంబంతో ఊరేడ్చిపెట్టి బయటికి దూరం వెళ్ళిపోయినాడు. లేడంటే దేవుని సన్నిధిలో కదా. ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోను. దేవుని బిడ్డ, ఎవరి దుష్టత్వము, ఎవరి కుయుక్తి, ఎవరి నటన వారిని నాశనం చేస్తుంది. దయచేసి దేవుని బిడ్డారా, మీ హృదయాలు జాగ్రత్త. తల్లి, తండ్రి, ఓ యవనస్తుడా, యవనస్తురాలా, ఎవరి కోసమో భక్తి చేయవద్దు. నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ పై రూపాన్ని చూడటంలే, నీ స్టైలు, నీ ఫ్యాషన్ చూడటానే దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. నువ్వు నమ్మకంగా ఉండాలి. నువ్వు నమ్మకంగా, దేవునికి నమ్మకంగా ఉండు, కుటుంబానికి నమ్మకం ఉండు, తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండు, సేవకులకు నమ్మకంగా ఉండు. నమ్మక ద్రోహం చేయవద్దు. వ్యతిరేకమైన బోధ వినవద్దు. అందుకని యేసయ్య అంటున్నాడు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. ఏమి వింటున్నావు జాగ్రత్తగా చూచుకో, లేకపోతే నువ్వు చెడిపోతావు, బలహీనుడు అవుతావు, బలహీనరాలు అయిపోతావు అని పదే దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు. ప్రజలు గుర్తించలేకపోతున్నారు. దేవుని బిడ్డారా, ఒక మాట అంటున్నాడు. రోమ రాసిన పత్రిక ఒక వాక్యం చక్కగా ఉంది. 16వ అధ్యాయం 17వ వచనములో, రోమ 16:17, సహోదరులారా, మీరు నేర్చుకొని నా బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. నీ భక్తిని నాశనం చేయడానికి దయ్యము ఎవరిలో ఒకరిలో జొరబడి నీ దగ్గరికి వస్తుంది. వాడు వస్తాడు, అపవాది. దేవుని సేవకు నుంచి దూరం చేయడానికో, సంఘం నుంచి దూరం చేయడానికో, ఆశీర్వాదం నుంచి దూరం చేయడానికో సాతానుడు ఏదో రూపంగా వస్తాడయ్యా నీ దగ్గరికి. అమ్మా, మరి నువ్వు ఎంత మెలకుగా ఉండాలి. పిక్ పాకెటర్స్ ఉన్నారు, జాగ్రత్త. అంటే బస్ స్టాండ్లో కూర్చున్న వెంటనే నీ యొక్క పర్సును, నీ యొక్క సామాగ్రిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటావు. నీ పిల్లలు సంకలు పెట్టుకుని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటావు. అలాగనే నీ విశ్వాసాన్ని, నీ ఒక భక్తిని, దేవుని పట్ల నీకున్న ఆశలను జాగ్రత్త కాపాడుకోను. నీకు ఆశలు ఉండొచ్చు, నీకు విశ్వాసం ఉండొచ్చు, నీకు పరిచర్య మనసు అన్నీ ఉండొచ్చు, కానీ కాపాడుకోవడం అనేది ఒక ఎత్తు. కాపాడకలేకపోతున్నారండి. జాగ్రత్త లేదు. సాతాను ఎత్తుకుపోతున్నాడు. మెలకు లేకపోతే ఏం చేస్తాడు? దయ్యం వచ్చి ఎత్తుకుపోతాడు, దొంగడు వచ్చి ఎత్తుకుపోతాడు. అందుకనే సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను, నువ్వు ఒక బోధ నేర్చుకున్నావు, ఒక సేవకుని దగ్గర ఉన్నావు, ఒక సంఘములు ఉన్నావు, నీకు వారు చక్కగా నేర్పిస్తా ఉన్నారు. ఇంకా నీకు బాధ ఏంది? ఇంకా నీకు తలనొప్పి ఏంటి? ఇంకా నాకు అర్థం కావటంలే. ఒక సంఘం ఉంది, ఒక ఆత్మ తండ్రి తల్లి ఉంది, సరైన మెట్టు ఉంది, నడిపించే వాళ్ళు ఉన్నారు నీకు. ఇంకా మళ్ళీ అందరు సేవకులు డైరెక్షన్ నీకు ఎందుకు? ఆ సేవకుతో మాట్లాడతావు, ఈ సేవకుతో మాట్లాడతావు, ఆ సలహా తీసుకుంటావు, ఈ సలహా తీసుకుంటావు. ఒక ఇంజనీర్ కుర్రోడికి నీకు చాలా చెప్పినావు, రే అబ్బాయి, నీకు వివాహం అయింది, నేను చెప్పేది ఒకటే, నీవు భక్తులు స్థిరపడాలంటే ఒక్క విశ్వాసములో, ఒక్క ఆత్మీయ నడిపింపులో నువ్వు సాగిపో అన్న. ఏది వాడు పెద్ద మేధావనుకున్నాడు. ఈ రోజు వరకు వాని కుటుంబాలు, వాని భార్య, వాని పిల్లలు దయ్యం చేత కొట్టబడుతూనే ఉన్నారు. వాని భక్తులు నడిపించినారు.
మర్డర్ కేసులు ఎప్పుడు ఇరుక్కుపోవాల్సింది. అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఆత్మీయ తండ్రి మోయసన్న, మా ఆత్మీయ తల్లి సరళక్క అని చెప్తూనే ఉంటాడు. నేనంటాను, అది లాభమేముంది? నువ్వు ధైర్యంగా ప్రభువుకు నిలబడితే అది మాకు సంతోషం. నువ్వు దేవుని కొరకు సాక్షిగా ఉన్నావంటే అది ప్రభుకు మహిమ. అది దేవుడు సంతోషపడతాడమ్మా, దేవుడు సంతోషపడతాడయ్యా. నువ్వు ప్రభు కొరకు సాక్షిగా ఉండాలి. ఈ భూమి మీదకి దేవుడు నిన్ను నన్ను పుట్టించింది ఎందుకు? సాక్షిగా ఉండటానికి, దయ్యం చేత కొట్టబడి నాశనం కావడానికి కాదు. నువ్వు ఓడిపోకూడదు. ఓడిపోయే క్రైస్తవుడివా, జయించే క్రైస్తవుడివా? ఎప్పటికీ పోరాడుతూనే ఉంటాడు, ఓడిపోడు తెలుసా? ముందే ఉంటాడు, వెనక్కి తిరగడు. సైనికుడు వెనక్కి తిరగడు, వెనక చూడడు. దయచేసి నా సహోదరి సహోదరులారా, భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టండి. దేవుని బిడ్డారా, మేము చక్కగా ఏదో బోధిస్తున్నాము. మీరు బాల్యం నుంచి చేసిన పాపాలన్నీ ఒప్పుకోండి. యవనస్తులు తల్లిదండ్రుల కాడ ఒప్పుకోండి, దాచిపెట్టబాకండి, ఒప్పుకోండి. భార్య భర్తలు ఒకరొకరు నమ్మకం ఉండండి. సేవకులతో ఉన్నారా, సేవకుల కాడ నమ్మకం ఉండండి. దొంగిలించింది తిరిగి ఇచ్చివేయండి. ఎవరినైనా బాధపరిచారా, వెళ్ళి క్షమాపణ కోరుకోండి. మీరే ఎవరినైనా బాధపరిచారా, మీరు క్షమాపణ కోరు. వాళ్ళు బాధపరిచారా మిమ్మల్ని, మీరు క్షమించండి. దొంగ ట్రైన్ ఎక్కారా, టికెట్ లేకుండా ప్రభుత్వానికి డబ్బులు చెల్లించండి. బస్సు టికెట్ లేకుండా ప్రయాణం చేసేవా, డబ్బులు చెల్లించేసేయి. ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నావా, వారికి తిరిగి చెల్లించేసేయి. జక్కయ్య చేయలేదా? క్షమాపణ కోరుకోలేదా? సరి చేసుకోలేదా? మనసాక్షి బాగు చేసుకోలేదా? మేం చేసుకోలేదా? మేము చేస్తున్నాం, చెప్తున్నాం. అదేంటి మారు మనసు, నిజమైన భక్తి. ఏం వింటున్నారు మరి నాకు అర్థం కావట్లేదు. కేవలం పొద్దాక స్వస్థతలు, బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు. ఇదేనా ఇంకా తిక్కోడా? పొద్దాక ఇయేనా? ఇంకా నీకు మేలు జరగకపోని కారణము నీ పాపములే ఉంది బైబిల్లో. నువ్వు ఏం వింటున్నావు? వినుట వల్ల నీకు విశ్వాసం కలుగును. నీ విశ్వాసం ఏది? ఆ పాస్టర్లు ప్రార్థన చేస్తారు, ఇక సార్ నేను బాగానే వెళ్ళిపోతా, మళ్ళా వస్తుంది నీకు ఆ జబ్బు, గ్యారంటీ. నేను సత్యం చెప్తున్నాను. నువ్వు ఎలాంటి వ్యక్తి కాడికని పోయి ప్రార్థన చేపించుకో, పరలోకములో ఉన్న దూత కాడికి పోయి ప్రార్థన చేపించుకోను. నీకు మరలా ఆ బలహీనత రాకపోతే చెప్పు, నా అడ్రస్కు ఫోన్ చేయి. బైబిల్ ఉంది ఆ మాట. అంత పెద్ద భక్తుడు దానిలే గారు ఒకసారి ఒక దయ్యాన్ని గద్దించాడంట. ప్రార్థన చేస్తాడంట, ఆ దయ్యం వెళ్ళిపోద్ది అంట. మళ్ళా కొన్ని రోజులతో మళ్ళా తెలియపరుస్తాను, అయ్యగారు ఇట్లా బాగలేదు, మళ్ళా వచ్చింది దయ్యం, మళ్ళా ప్రార్థన చేయడం, మళ్ళా పోగొట్టడం. పొద్దాకిదేనా ఇంకా దయ్యం పట్టడం, ఈయన వచ్చి పోగొట్టడం, అది రావడం, ఈయన పోగొట్టడం. వ్యాపారం, బిజినెసా? భక్తి బిజినెస్? అప్పుడు ప్రభువా నాలో ఏదైనా పొరపాటు ఉందా? నా ప్రార్థన ఏమన్నా దమ్ము లేదా? ఎందుకు మరి నేను పెద్ద పెద్ద టీచర్స్ అండి, బిషప్లలో దయ్యాలేదండి, టీచర్స్లలో దయ్యాలేదండి. దయ్యాలకు వాళ్ళు వీళ్ళు లేదండి. కలెక్టర్ అన్న విడిచిపెట్టదు, ఎస్పీ అయినా విడిచిపెట్టదు, పోలీసుని విడిచిపెట్టదు, సేవకుని విడిచిపెట్టదు. ఏమండి? దానిలే గారు ప్రభుని అడిగాడు, ప్రభు ఏంటిదంటే, దానిలో నీవు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కూడా ఈ దయ్యము ఈమెను విడిచిపెట్టి పోదు. ఎందుకంటే బలహీనత ఈమెలో ఉంది, నీలో కాదు. నీ ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన బానే ఉంది, బలంగా ఉంది, కాదనటంలే. నా నామంలో ప్రార్థన చేస్తే వెళ్ళిపోతే దయాలు, కాదనటం లేదు. కానీ ఈమెలో ఉందయ్యా సరుకు, ఈమె పరిస్థితి బాగాలేదు. మరి అంటే ఏంటి ప్రభు అంటే, ఆమెను లోతైన పశ్చాత్తాపంలోనికి నడిపించు. అందుకనే సహవాసములు ఎక్కువ శాతము దానిలే గారు, జాషువా డానిలే గారు విశ్వాసాన్ని బోధించారండి. అదే అండి మేము నేర్చుకున్నామండి. భక్తి సింగ్ గారు చెప్పింది కూడా అదే అండి, విశ్వాసము నేర్పించండి. రండి, ఉపవాసం రండి, స్వస్థత ప్రార్థన చేస్తాము, రండి, కానుకలు పట్టుకురండి. సరే, ఆ టాపిక్ వేరే. ఎందుకు దురాత్మలు పట్టవు? నామకార్థ క్రైస్తవులను దురాత్మలు సులువుగా పట్టును. వేషధారైన క్రైస్తవులను, ఆచార సంబంధమైన క్రైస్తవులను దురాత్మలు సులువుగా పట్టుకుంటాయి. 1 సమూయేలు 18 అధ్యాయము 10వ వచనము. 1 సమూయేలు 18 అధ్యాయము 10వ వచనము.
మరి ఈ యొక్క విషయాన్ని మనం చదువుదాం జాగ్రత్తగా. మరునాడు దేవుని యొద్ద నుండి, బాగా జాగ్రత్త మీరు చదవాలా వినాలా. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణె చేత పట్టుకొని వాయించెను. ఎక్కడి నుంచి వచ్చిందంట దయ్యము, దురాత్మ? దేవుని యొద్ద నుండి దురాత్మ. అంటే దేవుని పర్మిషన్ లేకుండా ఏ దయ్యాలు కూడా ఎవరిలో జొరబడవు, ఏ కుటుంబాన్ని కూడా అవి నాశనం. దేవుని యొక్క పర్మిషన్ కావాలా వాడికి. అందుకని యేసు నామం అంటే చాలు దయ్యాలకు భలే దడ వాటికి. ఈ వాక్యం వింటున్నా, ఈ రోజున వాక్యం విన్నా, ఒకవేళ నీలో దయ్యం ఉందనుకో, యేసు నామమున పడిపోను కాకను. నీ పాపం కొరకు పశ్చాత్తాపడు దయ్యమా. నీ అపవిత్రతను ఒప్పుకో దేవుని కాడ. యేసు నామమున నువ్వు పశ్చాత్తాపడు. ప్రభువా, నేను ఇవన్నీ దాచిపెట్టానయ్యా, మనుషులకు నేను భక్తిపరుడులాగా నేను నటిస్తున్నానయ్యా. సౌలుకు దయ్యం పట్లే. సౌలు అంటే ఎవరు అనుకున్నావు? గుంతలు దవ్వే లేబర్ అనుకున్నావా? సౌలు అంటే ఏమనుకున్నావు? బావిలు దోటోడా? సౌలు అంటే మెకానికా? సౌలు అంటే ఎవరు అనుకున్నావు? రాజండి. మొట్టమొదటిగా ఇశ్రాయేలుకు రాజు దేవుడే ఏర్పరచుకున్నాడు. వాళ్ళంతా ఏడ్చారు, మాకు రాజు కావాలా, మాకు రాజు కావాలా. మోయాబులకు రాజు ఉన్నాడు, అమ్మోలీకు రాజు ఉన్నారు, ఫిలిష్తీయులకు రాజు ఉన్నాడయ్యా, మాకు కూడా రాజు కావాలండి అని ఏడ్చారు వీళ్ళంతా. ఈ పనికిమాల రకాలంతా ఏడ్చారండి. దేవునికి సరలే సమయంలో వాళ్ళు ఏదో మొత్తుకుంటున్నారు. సరేపా, ఇంకా ఎందుకు, ఏం చేస్తావు, వాళ్ళు బాధపడతారు, వాళ్ళ ఆశ ఎందుకు వద్దనకూడదు, సరేపా అనుకున్నాడు. దేవుడు కూడా రాజును సౌలును రాజుగా చేశాడు. మరి ఉంచుకున్నాడా? చిన్నదానికే ఏదో ప్రజలందరూ దావీదును పొగుడుతూ ఉంటే ఆ దావీదు 10,000 కొలది అని అంట. అంటే ఎంతోమంది శత్రువులను హతమార్చాడు కదా, చంపాడు కదా దావీదు. ఈ సౌలు చెవులో పడింది. ఏం వింటున్నావు? నీవు బలహీనమైనట్లు వింటే, నీ విశ్వాసము బలహీనమైనట్టుగా నువ్వు వింటే ఆటోమేటిక్గా నువ్వేం చేయాలంటే అక్కడి నుంచి పారిపోవాలి. నువ్వు వినవద్దు. ముక్కులకు మాస్క్ వేసుకోండి అంటున్నారు. ఎందుకు? వైరస్ ఇట్లా వచ్చేస్తంట. చేతులు శుభ్రంగా కడుక్కోండి, ఇటు అనండి, అది కనిపించదండి వైరస్. జాగ్రత్త పడాలి మనము. పిచ్చి పిచ్చిగా మాడుతున్నారు. ఏమండి అదంతా? అది దేవునికి తెలుసండి. ఆ వైరస్ అనేది, కరోనా, అది ఎంతవరకు ఉండాలనో భూమి మీద. మన భారతదేశం గురించి మాట్లాడాను నేను. మన దేశం ఎట్టుందో అన్ని దేశాలు కూడా అలాగని. వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు ఏమన్నా జంతువులా? వాళ్ళు మనుషులండి. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా దేవుని సృష్టి అండి. ఒకరొకరు ప్రేమతో ఉండాలి మనం. ఈ దేశం ఆ దేశం మీద పోరాడుకొని చంపుకుంటున్నారండి. కరోనా వచ్చి వైరస్ ద్వారా కొంతమంది చచ్చిపోతుంటే కుళ్ళు, అసూయ, పగ, ద్వేషం, రాజకీయం అని ఒకరు చంపుకుంటున్నారండి. కరోనా కంటే భయంకరంగా ఉన్నారు మనుషులు. నేను చెప్పాలంటే కరోనా కంటే భయంకరం. లేకపోతే చిన్న పిల్లలు 2 సంవత్సరాలు 1 సంవత్సరం పిల్లలు రేపు చేయడం ఏందండి? వీడు కరోనా కంటే డేంజర్ అండి. వీడు కరోనా కంటే డేంజర్. వీడు ముసలోళ్ళు చల్లగాలికి బయట పండుకున్నామని 78 సంవత్సరాలు ఒక ముసలామె పాపం మంచం వేసుకొని బయట పండుకుంటే ఆమెను రేపు చేస్తారండి. ఈ కరోనా వచ్చింది ఆ మీదికి, మనిషి వచ్చి, దుర్మార్గుడు వచ్చి, జంతువు వచ్చాడా? ఎవరైతే దేవునికి దూరం ఉంటారో వాళ్ళు మృగములాగా తయారవుతారు. నీవు సరైన సేవకుడుగా నడిపించకపోతే నువ్వు టెర్రరిస్ట్ లాగా మారిపోతావు. నువ్వు కరోనా కంటే డేంజర్గా మారిపోతావు. ఆ వైరస్ కంటే డేంజర్. నువ్వు దేవునికి దూరం ఉండేవారు అందరూ వైరసే. దేవుని భయము లేని వాళ్ళు ఇతరులకు హాని కలుగజేస్తారు. నువ్వు దయ్యము అని చెప్పగలను నేను. అందుకని యేసు ప్రభువు అన్నాడు, నేను 12 మందిని ఏర్పరచుకున్నాను, మీలో ఒకడు చూసుకోండి. మీరే బైబిల్ ఎక్కడుంది అన్ని మేము చెప్పాలా? నువ్వు కూడా మేధావి కదా. నేను 12 మందిని ఏర్పరచుకుంటుని, కానీ మీలో ఒకడు సాతాను. బా 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 బా, ఎంత భయంకరము. మరి నీవు మోసపోవద్దు సహోదరి. క్రైస్తవురాల మోసపోవద్దు. చక్కగా చూసుకో బైబిల్ వాక్యము. 1 సమూయేలు 18:10. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అప్పుడు దావీదు వీణి వాయిస్తున్నాడు అని.
ఎప్పుడైతే దేవుని పాట వాయిస్తున్నాడో సౌలున్న దురాత్మగా అని వణుకుతా ఉంది. పరిశుద్ధాత్మ వచ్చింది అర్థం కావట్లే జనాలకి. ఈరోజు దురాత్మ వచ్చింది అర్థం కావట్లే. ఈ సేవకులు అసలు కొంతమంది సేవకులకే పట్టింది దురాత్మ. సేవకులకే దయ్యం పడితే విడిపించి నీపోయినాడు దానిలే గారు. గత కాలంలో ఆయన బ్రతికిన రోజులు, సేవ చేసిన రోజులు ఎంత భయంకరం చూడండి. తొందరపడి దేవుని బిడ్డారా, ఎవరంటే వాళ్ళు మీ తలకాయ మీద చేతులు పెట్టి ప్రార్థన చేపించుకోవడం ఇష్టపడబాకండి. సమ్మతించవద్దు, మోసపోతావు నువ్వు. నీవు అంత ప్రార్థనతో దేవుని అడగాలి. దేవుడు నిన్ను ముట్టాలని విశ్వాసం ఉండాలమ్మా. దేవుని హస్తము నీ మీద ఉండాలని, నీ కుటుంబం మీద ఉండాలని నువ్వు విశ్వసించాలి. కానీ ఆ సేవకుడు తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే ఈయన పవర్ఫుల్, ఆయన ప్రార్థన చేయలే కాబట్టి ఈయన డల్లు, ఈయన సూపరు, ఆయన రిన్ను. ఇదే నీ విశ్వాసము? వినుట వలన విశ్వాసము కలుగును. అది క్రీస్తు ప్రభు గురించి, యేసు ప్రభు గురించి. దేవుని వాక్యాన్ని నమ్ము. దేవుని వాక్యము చదవరు చాలా మంది. ప్రార్థన జీవితం ఉండదు. ఆ సంఘం కొన్ని రోజులు, ఈ సంఘం కొన్ని రోజులు, ఆ సేవకుడు కొన్ని రోజులు. నీ మైండ్ బాగలేక అంతలాగా తిరుగుతావు. అంటే దయ్యం నేను తిప్పుతా ఉంది. నిన్ను నాశనం చేసే వరకు దయ్యము నేను విడిచిపెట్టదు. అందుకని ఒక తల్లి, కనాను స్త్రీ వచ్చి యేసు ప్రభు దగ్గర వచ్చి మొక్కింది, ప్రభువా నా కుమార్తెలో దయ్యముందయ్యా, నా కుమార్తెను విడిపించయ్యా, నా కుమార్తెను బాగు చేయి ప్రభువా. ఎంతమంది స్వస్థపడలేదండి ఏసయ్య దగ్గరకు. ఏసయ్య దగ్గరికి తీసుకుని పోవడం నేర్చుకోమ్మా. నా సహోదరుడా, నీ కుమారుడికి బాగలేకపోతే, నీ కుమార్తెకు బాగలేకపోతే, అయ్యా దర్గాలు కాదు, మాంత్రికులు కాదు, అంతరాలు కట్టించేది కాదు, రోషమున క్రైస్తవుడిగా జీవించు. యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళు, దేవుని వాక్యాన్ని విను, విశ్వసించు. ఒక పెద్ద సేవకుడు అంటాడు, భార్య భర్తల మధ్య సరైన సమాధానం లేకపోతే, భార్య భర్తల మధ్య ఐక్యత లేకపోతే ఈ దయ్యము పిల్లల మీద వాళ్తుందంట. ఓ నా సహోదరి, నా సహోదరుడా, నీ విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు దయచేసి. ఒక బలమైన వాడు పక్కన ఉన్నాడు, దావీదు. దయ్యం పట్టిన రాజు ఉన్నాడు. గొర్రెలు కాసుకొని పైకి వచ్చిన దావీదు ఉన్నాడు. ఆప్టాల్ ఒక దావీదు, గొర్రెల కాపరి. వీణె వాయించాలా, సౌలున్న దయ్యము బయటికి వెళ్ళిపోవాలండి. నువ్వు ఎంత చిన్న వ్యక్తివైనా పర్వాలే, దేవునికి గొప్ప శక్తి ఇచ్చింటాడు. దాన్ని వాడుకోవాలి. నువ్వు దేవుని కొరకు వాడబడే పాత్రగా ఉండాలి. నువ్వు దేవుని సైనికుడి విను, సైనికురాలి విను. యు ఆర్ ద సోల్జర్ ఆఫ్ జీసస్. ఓ నా సహోదరి, సహోదరుడా, దేవుని కొరకు గట్టిగా నిలబడు. దయ్యాన్ని తరిమేసే టైం బాంబులాగా ఉండాలి. దురాత్మను తరిమేసే యేసుప్రభు చేతిలో వాడబడే ఆయుధములాగా ఉండాలి. ఉంటావా? ఈ రోజు నుంచైనా నిజమైన యేసయ్య బిడ్డగా నువ్వు జీవిస్తావా? లోతైన పశ్చాత్తాపపడు. ఒకవేళ ఈ రోజు వరకు కూడా ఒకవేళ నీలో దయ్యం గిన నేను వెరిపిస్తా ఉంటే నువ్వు పశ్చాత్తాపడు నా సహోదరుడా. దేవుడు తప్పక నీకు జయమిస్తాడు. దేవుడు తప్పక నీకు విడుదలిస్తాడు. నువ్వు తప్పక జయిస్తావు. ఎందుకంటే అన్నిటికంటే పెద్ద ఔషధము, అన్నిటికంటే బలమైన ఔషధం ఏంటి నేను చెప్పమంటారా? పశ్చాత్తాపము, రిపెంటెన్స్. ఎవరైతే పశ్చాత్తాపడతారో దేవుని బిడ్డలారా, ఆ పశ్చాత్తాపము బలమైన ఔషధముగా, దైవశక్తిగా నీ రక్తములోనికి వెళ్ళిపోయి సమస్తమైన బ్యాక్టీరియాను, నీ రక్తాన్ని పాడు చేసే బ్లడ్ యూరియాను, సాతాను శక్తిని, చీకటి శక్తిని పారదోలుతున్నదండి యేసు నామము. నీ విశ్వాసం అంత శక్తివంతంగా ఉండాలి. దేవుడు తప్పక నీకు సాయం చేస్తాడు. నీ పశ్చాత్తాపమే నీకు విజయమునిచ్చును. నమ్ము వాక్యాన్ని. యేసు ప్రభు వైపు చూడు, అందరి వైపు కాదు. నీ భక్తి జీవితంలో దీనుడివే సాగిపో. విజయవంతమైన జీవితమును జీవిస్తావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులకు దేవా, మీకే వందనాలు, మీకే స్తోత్రము చెల్లిస్తున్నాము రాజా. ఓ నా ప్రియమైన పరలోకపు తండ్రివైన దేవా,
మేము ఎలాంటి కొలతతో మేము కొలుస్తున్నామయ్యా. ఎదుటి వారికి మేము కనికరము చూపిస్తే మాకు కనికరమే మేము కోస్తాం ప్రభువా. ఎదుటి వారికి విత్తుతే మేము అదే కోస్తాం, ఏమి విత్తుతే అదే కోస్తాం. కాబట్టి నాయన, ఒక మంచి కాంట్రాక్టర్ గురించి విన్నాం. ఆ కాంట్రాక్టర్ దగ్గర ఉన్న ఆ వృద్ధుడైన వడ్రంగి మేస్త్రి గురించి విన్నాం ప్రభువా. అలాంటి మనసు, ఆ వృద్ధుడైన వడ్రంగి మేస్త్రి లాంటి హృదయం మనసు మాకొద్దు నాయన. అతను చాలా బాధపడ్డాడు. తర్వాత అయ్యో, ఈ ఇండ్లు నాకే ఇస్తున్నాడు నా యజమానుడు, ఒకవేళ నాకు ఈ మాట ముందే తెలిసి ఉండితే ఇండ్లు నాకని నేనెంత చక్కగా కట్టుకునేవాడిని కదా అనుకుంటున్నాడయ్యా. ప్రభువా, ఎంత నీచమైన బుద్ధిజుడయ్యా ఆ వృద్ధుంది. దయచేసి అలాంటి హృదయం, అలాంటి మనసు నాకు వద్దునైనా. మమ్మల్ని నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా చేయండి. హవ్వానైనా సర్పంతో సాహసం చేసి మాట విని 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 విన్న తర్వాత బలహీనమైపోయింది. ఇంకా తినేస్తా నేను ఈ పండు అనుకున్నది బలహీనరాలైపోయింది నాయన. ఎంతోమంది రకరకమైన బోధ, మేము నేర్చుకున్న బోధ కాక వ్యతిరేకమైన బోధ మా దగ్గరికి తీసుకొని వస్తారు నాయన. మా విశ్వాసాన్ని పాడు చేయనికి, భార్య భర్తల మధ్య సమాధానం పాడు చేయనికి, మా కుటుంబాన్ని పాడు చేయనికి నాయన జారిపోయిన మాటలు, రకరకమైన ఎన్నో విషయాలు దయ్యము కొంతమందిలో జ్వరబడి మా దగ్గర రావడానికి అవకాశాలు ఉంటాయి ప్రభువా. అయితే మేము చాలా మెలుకుతూ ఉండాలి. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఏమి వినుచున్నారో వాటి విషయమే మీరు జాగ్రత్తగా చూచుకొనుడి. మేము జాగ్రత్త వహించాలి నాయన. ఏమి వింటున్నామో, ఎక్కడ కూర్చుంటున్నామో, ఎవరితో సహవాసం చేస్తున్నామో, ఎక్కడ ఉంటున్నామో, ఎక్కడ తింటున్నామో, వీటన్నిటి విషయమే మేము చాలా మెలుకుతో ఉండాలని మీరు బోధిస్తున్నారు రాజా. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే మాకు సాయం చేయండి. లోతన భక్తిలోనికి నడిపించండి నాయన. మాకు జాగ్రత్త దయచేయండి ప్రభువా, మెలకువ దయచేయండి ప్రభువా. ఈ వాక్యం విన్న మీ ప్రియ బిడ్డలందరూ మీరు ఆదరించండి. దయ్యానికి అక్కడ జీవితాల్లో సోటు ఇవ్వకుండా మెలకుగుండి, ఉపవాసాలుండి, ప్రార్థన చేసుకొని ప్రభువా, మాలో ఎన్ని బలహీనతలు వాటన్నిటిని తరిమి వేసుకోవటానికి యేసు నామమును పదే పదే ఉపయోగించుకుంటూ దీనమైన ప్రార్థన చేస్తూ మీ సహాయమును పొందుకొని ఈ బలహీనతలన్నిటి నుంచి విడుదల పొంది నీ కొరకు గొప్ప సాక్షులుగా, పరిశుద్ధులుగా ఈ సమాజంలో జీవించి నేను మహిమపరిచేవారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మీ కుమారుడైన పరిశుద్ధుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధిన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకందరికి తోడేయుడు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.